అన్ని హంగులతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూ 150 పడగల ఆసుపత్రిని ప్రసాద్ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. కూకట్పల్లి ప్రగత్ నగర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ప్రస్తుతం నాచారం తదితర ప్రాంతాల్లో కూడా వారి సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం నగరం చుట్టుపక్కల 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించిందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రణాళికలు ఉండటంతో వాటిని మార్చి నిబంధనలకు అనుగుణంగా ఆసుపత్రుల నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పేరున్న నాయకులు వైద్యం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది అన్న పాత్రికేయుల ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మేము వైద్యం తీసుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ షుడ్ నాట్ బి లగ్జరీ హోటల్స్. 23 అంతస్తులు 24 అంతస్తుల హాస్పిటల్ కావాలి. వాట్ ఆర్ ద మెడికల్ నామ్స్, వాట్ ఆర్ ద బిల్డింగ్ నామ్స్, 5-star హోటల్స్ అవి. యూ షుడ్ ఫాలో ద నామ్స్. ఆ నామ్స్ తగ్గట్టు బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి. బిల్డింగ్ స్ట్రక్చర్ తగ్గట్టు బెడ్స్ తగ్గట్టు సిబ్బంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్. ఎప్పుడైనా నాయకునికి విజన్ ఉండాలి. సరేలే, కొనసాగించామప్పా. ఎందుకు కొనసాగించకపోతే ఇంకా పెంచాలి, అవసరం ఉన్నదానే పెంచాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఈజ్ ప్యూర్లీ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రెంథనింగ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ ఓరియంట్ ఉండాలి. మీ దగ్గరకు వచ్చే పేషెంట్ ఎలాంటి ఇబ్బంది కాకూడదు. మా దగ్గరకు వచ్చే పేషెంట్ మేము ఓన్ చేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఫిలాసఫీ. ఆ దిశగా మా ప్రయత్నం. మా తండ్రి గాంధీ హాస్పిటల్ పోయినప్ప, మా తండ్రి కూడా 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే ఉండే, మంచిగా ఉండే. మేము కూడా గాంధీ హాస్పిటల్ పోతాము. ఎందుకు పోకూడదు? పోలేదా? మా అప్ప గాంధీ హాస్పిటల్ పోయిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రవేశపెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిచ్చామని మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ బకాయిలే కనబడుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఈ నెల 13న బీఆర్ఎస్ సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని వెంకటరెడ్డి ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు సర్కార్ 1200 కోట్లు బకాయి పడిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకంతో బడ్జెట్లో 13%, 13,000 కోట్లు అప్పులకే పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా పేదల బడ్జెట్ అని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో బడ్జెట్లో సమ ప్రాధాన్యతను ఇచ్చామని తెలిపారు. మనకు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బిసి టన్నలు ఎందుకు పెట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా, కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోవద్దు. మీరు కుర్చీ చేసుకొని కూర్చున్నాడు, ఒక్కసారి ఆయన పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తలో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తనో, లేకపోతే జగజీవనాథ్ చౌరస్తా దగ్గరనో ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోమని బొమ్మని చెప్తున్నాం. బాలికల సాధికారత కోసం సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఉత్సాహంగా సాగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జెండా ఊపి దీన్ని ప్రారంభించారు. ఆడపిల్లల చదువుకు విరాళాల సేకరణ కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. ఐటీ ఉద్యోగులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి రన్ ప్రారంభమైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది. తక్కువ ఆదాయ ప్రాంతాలలో నివసించే బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న సంస్థ ప్రతినిధులను గవర్నర్ అభినందించారు. ప్రస్తుతం హైదరాబాద్లో 6,700 మంది లబ్ధిదారులతో 300 కిషోరి వికాస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు. ఈ రన్ ద్వారా మరో 500 కేంద్రాలు విస్తరించి లబ్ధిదారులను 10,000కు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. I appreciate the service organization Seva Bharati for conducting such a good grand program, Run for a Girl Child. The women empowerment should be motivated and the birth of the girl child should be appreciated. Nobody should think that birth of the girl child is a burden to the family. It's a pride to the family. So really, I am very happy to participate in this run, and programs like this should create awareness among the public to love the girl child and for women empowerment. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదలకు న్యాయం చేసేలా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మోండా మార్కెట్ రామ్ గోపాల్పేట్ ప్రభుత్వ పాఠశాలలో పవర్ బోర్వెల్ ను ప్రారంభించారు. పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం నిధులిచ్చినా గత ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్ పేదలకు నష్టం కలిగించేలా విధంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బడ్జెట్లో అన్ని రంగాలకు అన్యాయం చేస్తారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రము కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావాల్సిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. కనీసము అన్ని పాఠశాలలో మెరుగైనటువంటి మంచినీటి వసతి, టాయిలెట్ల వసతి, ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రమైనటువంటి మిడ్ డే మీల్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, సకాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా పేద ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో డిఎన్ఏలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజలను విభజించి పాలించేటువంటి పరిస్థితి, ఓటు బ్యాంక్ పెంచుకునేటువంటి పరిస్థితి చేస్తుంది తప్ప మాటల గారడే తప్ప వాస్తవంగా పేద ప్రజలకు కానీ బడ్జెట్లో కేటాయింపులు కానీ ఏమాత్రం జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. భారతదేశంలో బీసీలకు, ఎంబీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో కార్పొరేట్ టాగర్ ముఖ్య భూమిక పోషించారు అన్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణ కులానికి చెందిన భారతరత్న కర్పూరి ఠాగూర్ గౌరవార్థం బీసీ సమాజ్ ముద్రించిన క్యాలెండర్ను బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ షామీర్పేటలో తమ స్వగృహం ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసిన ముంగేరి లాల్ కమిషన్ నివేదికను అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆనాడు అతను తీసుకున్న నిర్ణయం ఈనాడు మనం రాజకీయ ఫలాలు అనుభవిస్తున్నామని ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, బీసీ సమాజ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ సాగర్, ఆషన్న ముద్రస్ తదితరులు పాల్గొన్నారు. నేటి బాలులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది దేశానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడమే తమ రోటరీ క్లబ్ సంస్థ లక్ష్యమని రోటరీ క్లబ్ నార్త్ అధ్యక్షులు బసిరెడ్డి శంకర్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రోటరీ క్లబ్ నార్త్ జోన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిల్ పంపిణీ, ల్యాప్టాప్లను అందజేశారు. రాబోయే తరానికి నేటి బాలికలు ఆదర్శవంతులుగా తయారవలసిన అవసరం ఉందని బసిరెడ్డి శంకర్రెడ్డి అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పేద విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. ప్రభుత్వ బాలికల కొరకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, చదువు విషయంతో పాటు వారి అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. బాలికలు ఉన్నత చదువులు చదవడం కాక దేశానికి ఆదర్శవంతులుగా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సంస్థ నిర్వాహకులు హరిప్రసాద్, సంస్థ నిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కన్వీనర్ గట్టు రామచంద్రరావు అన్నారు. మీరు బీసీలకు వేసిన బడ్జెట్ కన్నా ఇంట్లో భార్యాభర్తలు వేసుకునే బడ్జెట్ మేలు అని మండిపడ్డారు. కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో బీసీలకు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. కానీ మీరు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో సంవత్సరానికి కేవలం 8,000 కోట్లు మాత్రమే కేటాయించారు. 6 నెలల్లో బీసీ కమిషన్ ద్వారా బీసీ కుల జనగణన తెప్పించుకుని రిజర్వేషన్లను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే మొత్తంగా చూస్తే 2,75,000 కోట్ల రూపాయలలో 3.4% మాత్రమే మాకు అలాట్ చేసి 50% ఏబో ఉన్న మాకు 3.4% అలాట్ చేశారు.
అదే 18% ఉన్న ఎస్సీలకు వచ్చేసరికి ఇలా 18,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎస్టీలకు వచ్చేసరికి అదేవిధంగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే వాళ్ళకి కేటాయించాలి, హ్యాపీ, వాళ్ళకి కేటాయించడం న్యాయం అని కోరుకున్నా కేటాయించాలి. కానీ మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నారు? మరి బీసీలకు ఎందుకు ఇవ్వలేదనే దాన్ని మేము స్పష్టంగా అడుగుతున్నాం. అది 20,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటే కేటాయించలేదు. ఇది బడ్జెట్లో మోసం చేయడం తప్ప మరొకటి కాదు. కుల జనగణన అన్నారు, దాన్ని బీసీ కమిషన్ నివేదికతో చేస్తామన్నారు. ఇప్పటిదాకా బీసీ కమిషన్ నివేదిక అడగలేదు, కమిషన్ కూడా ఆ ప్రాసెస్లో లేదు. మరి కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఎన్నికల రిజర్వేషన్స్ ఏ విధంగా చేస్తారు? ఎల్బీనగర్లోని కమలానగర్ వాసుల కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు హోరాహోరీగా సాగారు. ఈ ఎన్నికలో 2 ప్యానెల్స్ పోటీకి దిగడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశంతో చేసిన గొడవను సద్దుమణిగించారు. అనంతరం పోలింగ్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా తమ కాలనీ అభివృద్ధి లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. కాలనీలో 1,050 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎన్నికల్లో గెలుపొందిన వారు కాలనీ సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపారు. మహిళల అన్ని రంగాలలో ముందుండే విధంగా తమ కాలనీ మహిళలు కూడా ముందుకు వస్తున్నారని, రానున్న రోజుల్లో మహిళలకు కూడా ఒక కమిటీని వేయాలని గతంలో కాలనీ సంక్షేమ సంఘంలో పనిచేసిన మహిళలు కోరడం జరిగింది. కాలనీ కూడా పెద్దగా అయిపోయి కొన్ని సమస్యలు మెల్లిగా అవుతున్నాయి. దాన్ని కూడా ఇన్ ఫ్యూచర్లో అందరినీ కలుపుకుని ఒక పద్ధతి ప్రకారం పోయేటట్టు ప్రయత్నం చేస్తాను. అయితే మన ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంతకుముందు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారి దగ్గర వారిని అభ్యర్థించి 8 లక్షల రూపాయలు సీసీ కెమెరాల గురించి ప్రయత్నం చేసి సాధించాము. ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్లో ప్రాసెస్లో ఉంది. మళ్ళీ మా ప్యానల్ అధికారంకి వస్తే దాన్ని వెళ్ళి రాచకొండ కమిషనరేట్లో వాళ్ళతో మాట్లాడి ఆ పరిష్కారానికి కృషి చేస్తాము. ఇన్ ఫ్యూచర్లో కూడా ఏ పార్టీ వల్ల అయినా పార్టీకి అతీతంగా కాలనీ అభివృద్ధి కోసం పాటుపడతానని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కూడా మేము ఏంటంటే మహిళల పట్ల ఎక్కడ పోయినా నేను మహిళల పట్ల కొంచెం మహిళా పక్షపాతిగా వ్యవహరిస్తాను. ఎందుకంటే వాళ్ళు ముందు ఉండాలి అని. నెక్స్ట్ కూడా మహిళా ప్యానల్ని తీసుకొచ్చి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక చదువు విషయం కానీ ప్రతి విషయంలో మహిళలు ఎక్కడున్నా ముందుంటారు. నేను ఒక రియల్ ఎస్టేట్లో కూడా ముందంజలో ఉన్నాను. ఎందుకంటే స్వతహాగా మనం సంపాదించుకోవాలి, గ్రోత్ ఉండాలి, పిల్లలు పెంచాలన్నా దేని పెంచాలన్నా ప్రతి విషయంలో మహిళలు ఉండాలని పొలిటికల్ నుంచి ఎట్లా చెప్తూ వస్తారో ఎట్లా చేస్తూ వస్తుంటారో మహిళలు ముందు ఉండాలి. ఎందుకంటే వెనక్కి పోతుంటాం, ఇది కొంచెం చిన్న మాటనైనా వెనక్కి పోతాం. అది తగ్గొద్దు. మనం ఏ విషయంలో జెన్యూన్గా ఉన్నప్పుడు మహిళలము జెన్యూన్ ముందుకెళ్లి పోరాడి ప్రతి విషయంలో ముందుకు ఉండాలని సేమ్. వృత్తిపరంగా తనకంటే ఎక్కువగా ఎదుగుతున్నాడని అక్కస్తో ఓ ఛానల్స్ జర్నలిస్ట్ పై మరో ప్రముఖ ఛానల్స్ చెందిన వ్యక్తుల దాడి చేశాడు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ గుండాగిరికి దిగి అల్వాలో విలేకరిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిలో బాధితుడి అభిలాష్ కుమార్ ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు బాధితుడు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమకు పోటీగా వస్తే చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు అభిలాష్ కుమార్ తెలిపారు. ప్రాణరక్షణ కోసం పోలీసులను సంప్రదించారని అన్నారు. తనకు వారి నుంచి ప్రాణభయం ఉందని పోలీసులు న్యాయం చేయాలని కోరారు. నేను ఎన్ఎస్టీవీ రిపోర్టర్, అల్వాల్ రిపోర్టర్. నిన్న రాత్రి ఏం జరిగిందంటే ఎన్టీవీ అమర్ అల్వాల్ రిపోర్టర్ ఆయన ఏం చేసిందనంటే నాకు కాల్ చేసి మాటలు అనేది జరగడంలో కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా అయింది. దాంట్లో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఆయన ఏమన్నాడంటే నేను బాలని పిలిచి నిన్ను చంపేసేస్తా, నిన్ను అది చేస్తా, నేను మర్డర్ చేసేస్తానంటే నేను అన్నాను మీరే కాదండి మేము కూడా పిలిపించుకోవచ్చు, కానీ ఎందుకు అంత అవసరం ఏమున్నది, సంప్రదాయంత అవసరం ఏమున్నది, ఇక్కడ ఎందుకు ఈ చంపడం ఇవన్నీ వచ్చినాయని అంటే నా పైన వ్యక్తిగతంగా ఆయన నా ఎదుగుదలను చూసి ఆయనకి ఓర్వలేకపోతున్నాను. ఆయన ఏడుస్తున్నాను నా పైన. అంటే నేను మంచిగా అయిపోతున్నా, నేను కొంచెం పాపులర్ అవుతున్నా, నలుగురు నన్ను చూస్తున్నారు, నలుగురికి నేను మాట్లాడుతున్నానంటే ఆయన ఓర్చుకోలేడు. ఆ వ్యక్తిగతంగా నా పైన ఇవన్నీ చేసి నిన్న నా పైన సూరజ్ యాదవ్, అమర్, మై యాదవ్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను బాగా టార్చర్ చేశారండి. ఇవన్నీ దెబ్బలు ఇక్కడ అన్నీ దాకినాయి, ఇక్కడ తలకి దాకింది, కిందేసి కొట్టి ఏమంటే నేను వేసి మాదిగా అండి, మాదిగా లంజ కొడుక, నిన్ను నీ జాతి తెగుదా ఇవన్నీ చెప్పి ఇట్లా నన్ను దుర్భాషలు ఆడి నా కులం విషయంలో కూడా నన్ను మాట్లాడి నన్ను చాలా హింస పెట్టారండి. రాత్రి అంతా బ్లడ్ అయిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఎమ్మెల్సీ తీసుకొని వచ్చానండి. ఇది ఎమ్మెల్సీ రిపోర్ట్ అండి. హాస్పిటల్ అల్వాల్ పిఎస్లో నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇప్పుడు చూడాలి, ఒకసారి సారు వచ్చారు, ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత మాట్లాడి దాని మీద ఎలా చర్య తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే నాకు మాత్రం ప్రాణ అని ఉంది, నాకేమైనా జరిగితే మాత్రం వీళ్ళు ముగ్గురే కారణం అండి. అదేతో ఒకటి చెప్పాలి. సూరజ్ యాదవ్, అమర్, మై యాదవ్ లేవండి. మేము బాగానే ఉంటాము, కానీ
ఆయన కావాలని నా ఎదుగుదల అనేది చూసి ఆయన తట్టుకోలేక ఇవన్నీ కావాలని నా పైన ఇది చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం గ్రామ పరిధిలో సత్యం మ్యారేజ్ బ్యూరో ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎంఆర్ అధినేత నీలమధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ నాయకుడు వీర్నాల సత్యనారాయణ ముదిరాజ్ సత్యం మ్యారేజ్ బ్యూరో అన్ని కులాల ఉపయోగపడుతుందని నీలమధు ముదిరాజ్ పేర్కొనడం జరిగింది. సత్యం పరిచయ వేదిక అనేది అందరికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోలేని స్థితిలో ఉన్న వారికి కూడా సహాయకంగా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా వివిధ అనేక కులాల పరిరక్షణకు, వివాహ వేడుకలకు ఈ యొక్క పరిచయ వేదిక ఉపయోగపడుతుందని సత్యం మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ వీర్నాల సత్యనారాయణ తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ఎంఆర్ వివిధ మండల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బొల్లారం మున్సిపల్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ పాయింట్ చెప్పుల షాప్ ను కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాపు యాజమాని హాకింబై ఆనంద్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించాలని, తద్వారా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఎదగాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. మంచి లాభాలతో హాకింబాయ్ వ్యాపారంలో ముందుకు వెళ్లాలని కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఆకాంక్షించారు. బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ హోటల్లో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో 50కి పైగా ముఖ్య అతిథిగా నటి శ్రీముఖి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఎడ్యుకేషన్ ఫెయిర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహిస్తున్న ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వారికి అభినందనలు తెలియజేస్తూ తనను కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ విద్య కోసం చాలా మంది విద్యార్థులు ప్రయత్నిస్తూ యూనివర్సిటీలలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి ఈ ఫెయిర్ ఒక మంచి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకై కృషి చేస్తున్న ఎక్సెల్లా వారిని కొనియాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో భవిష్యత్తులో నిర్వహించాలని ఆకాంక్షించారు. Dr. Kimberly Craig, and we have Dr. Eric Lamont here from Concordia University. And first we would love to thank Excella, Soujanya and Arvin for the opportunity to be here at this event. Concordia University is located right in the middle of Minnesota, and a special message to the parents and the families and the students that are watching. We would love the opportunity to be able to work with you and provide an opportunity for you to study in the United States. We have a long-standing relationship with Excella. We've worked with them and partnered with them since 2016, and they do such a great job in caring for our students, and we will care for your students when you come to the United States. ప్రతి సంవత్సరం ఎక్సెల్లా ఎడ్యుకేషన్ వారి ద్వారా 2000 స్టూడెంట్స్కి పైగా స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళ కళని, వాళ్ళు చదువుకోవాలనుకున్న డిగ్రీని కానీ ఏదైనా కానీ పూర్తి చేసుకుంటున్నారు. దానికి పూర్తి సహకారం ఇస్తున్న ఎక్సెల్లా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే యూఎస్లో, యూకేలో, అబ్రాడ్లో చదువుకోవాలని అనుకుంటున్నారో హ్యాపీగా ఎక్సెల్లాపై మీరు పూర్తి భరోసాను పెట్టి వీళ్ళ త్రూ గైడెన్స్ మొత్తం తీసుకొని హ్యాపీగా మీ ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవచ్చు. సో కంగ్రాచులేటింగ్ ఎక్సెల్లా ఫర్ దేర్ అమేజింగ్ వర్క్, అండ్ ఐ రిక్వెస్ట్, ఐ ఇన్వైట్ ఆల్ ది స్టూడెంట్స్ ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఎక్సెల్లాని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మీరు మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి చదువుకుంటారు విత్ ఎవ్రీ అష్యూరిటీ పాసిబుల్ అని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని మహమ్మద్గూడలోని బైతుమాల్ ఆర్గనైజేషన్ వారికి కార్పొరేటర్ సామల హేమ ఆర్థిక సహాయం అందించారు. తమ స్వంత నిధుల నుండి ₹1,00,000 కార్పొరేటర్ సామల హేమ అందజేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ₹1,00,000 బైతుమాల్ ఆర్గనైజేషన్ స్వంత భవనం నిర్మాణం కొరకు వారికి అందజేయడం జరిగిందని కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఏదైనా సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మైనారిటీల సంక్షేమం కొరకు కృషి చేస్తామని సామల హేమ హామీ ఇచ్చారు. ఇటీవల అయోధ్య రామ మందిరానికి పాదయాత్రగా వెళ్లి రామయ్య దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న యువకులను సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి డివిజన్లో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ముదిరా సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కలలు కన్నా రామమందిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని యువకులు అన్నారు. అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడం పూర్వజన్మ ఫలంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సీనియర్ సిటిజన్ నాయకులు గోవిందు రాములు, మూలా సుదర్శన్, లక్ష్మీనారాయణ, డి సదానంద్, పొట్లకాయల వెంకటేశ్వర్, నీలం శ్రీనివాస్, ఈ శ్రీనివాసరాజు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. వివేకానంద నగర్ డివిజన్లోని మెడిష్యూర్ హాస్పిటల్లో నంది బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు సందర్శించారు.
రక్తదానం చేయడం వలన మరొకరికి ప్రాణం పోయొచ్చని ప్రతి 3 నుండి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అన్నారు. అనంతరం వైద్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు అల్లూరి రామరాజు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాజాబాగ్ బస్తీలో వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్రబాబు యాదవ్ పాల్గొన్నారు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన స్కీమ్స్ ప్రజలు వినియోగించుకోవాలని బస్తీ వాసులకు తెలిపారు. దేశ ప్రజల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వీరేంద్రబాబు యాదవ్ అన్నారు. ఇల్లు లేని వారికి ఇళ్లను, పేదలకు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు, బీపీ చెక్ చేస్తున్నారు, షుగర్ టెస్ట్ చేస్తున్నారు. మరి అట్లనే మహిళలకి, గర్భిణీ మహిళలకి వాళ్ళకి కావాల్సిన మందులు కూడా ఇస్తున్నారు. ఇక్కడ డాక్టర్ సాబులు ఉన్నారు, నర్సులు ఉన్నారు. చిన్నపిల్లలకు కూడా జ్వరం అట్లాంటి వస్తే కూడా ఇక్కడికి రాండి, వచ్చి ఇక్కడ ఏదైతే మందులు ఇస్తున్నారో ఫ్రీగా ఇస్తున్నారు, ఏం ఛార్జ్ చేయరు. కాబట్టి మీ అందరు రండి. ఆధార్ కార్డులో మన కరెక్షన్ చేసుకోవాలంటే కూడా రావచ్చు. మరి అట్లనే ఇక్కడ లోన్ ఏమైనా మీకు ఏమైనా లోన్లు కావాలంటే కూడా ఆ లోన్లో కూడా అప్లికేషన్లు ఇస్తున్నారు. లోన్ల కాయిదాలు కూడా నింపవచ్చు. ఏ విధంగా లోన్లు తీసుకోవాలో కూడా చెప్తారు. మళ్ళీ గ్యాస్ లేకపోతే ఆ గ్యాస్ బుకింగ్ ఫ్రీగా బుకింగ్ చేస్తారు, అది కూడా చేపిస్తారు. ఇది వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ సార్ గ్యారంటీలు గరీబోళ్ళకి. మరి మీ అందరూ మీ బస్సు దగ్గర, అంటే మీరు ఆఫీసులో పోలేరు, మీ పేపర్లు చదవలేరు కాబట్టి మీ బస్సులోనే వచ్చి ఈయన నరేంద్ర మోడీ సాబ్ అంతా వేయించిండు. దీని సౌలభ్యం తీసుకోవాలి. మీ అందరూ మరి వచ్చి ఈ మెడికల్ క్యాంప్లో కూడా రాండి, గర్భిణీ మహిళలు కూడా రాండి. మీకు ఇక్కడ మందులు కూడా ఇస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ పాల్గొని విజేతలకు వారి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ వారి సౌజన్యంతో ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఏపీ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో నైపుణ్యం అంతరాలను తగ్గించడమే అని ఈవీ వేణుగోపాల్ అన్నారు. నైపుణ్యాభివృద్ధి సమగ్ర విధానాన్ని ప్రతిపాదిస్తుంది. స్కిల్ కేప్ స్టడీ పేర్కొన్న లక్ష్యాలు, ప్రయోజనాలు ప్రశంసనీయమైనవని తెలిపారు. అవగాహన సదస్సులో శ్రీ నగేష్, మధుకర్ బాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సంకల్పనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారి ఇద్దరి కన్వర్జెన్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఇప్పుడు ఏపీ అండ్ టీఎస్కి మేము ప్రొడక్టివిటీ కౌన్సిల్గా మార్పు చెంది ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత సంవత్సర కాలం నుండి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన స్కిల్ గ్యాప్ అనాలిసిస్ అని ఒక స్కిల్ గ్యాప్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. దానిలో దాదాపు 30,000 ఇండస్ట్రీస్లో ఫ్యూచర్ రెవెన్యూస్ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, తర్వాత వాటినన్నింటి కూడా 32 సెక్టార్స్ ఏవైతే స్కిల్ సెక్టార్స్ ఉన్నాయో వాటిలో మనకు తెలంగాణలో ఉన్న 18 ప్రీడామినెంట్ సెక్టార్స్లో వివిధ ఇండస్ట్రీస్కి వెళ్ళి వాటి యొక్క అవసరాలను కనుక్కొని, అలాగే ఒక 25,000 మంది యువతని తెలంగాణలో ఉన్న అన్ని మండలాలు, దాదాపు 11,500 విలేజెస్ కవర్ చేస్తూ స్టూడెంట్స్ యొక్క ఆస్పిరేషన్స్, స్టూడెంట్స్ యొక్క వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏం కావాలనుకుంటున్నారు, తర్వాత వారికి ఉన్న సాధక బాధకాలు ఏంటి, సపోజ్ అక్కడ ఆ విలేజ్లో లేని ఉద్యోగ అవకాశాన్ని అక్కడ అతనికి స్కిల్ ఉండి మైగ్రేషన్ చెందినప్పుడు అతనికి వచ్చే అవకాశాలు ఏమున్నాయి, మైగ్రేషన్లో ఫస్ట్ మంత్లో జరుగుతున్న సర్వైవల్ ప్రాబ్లంకి ఒక మైగ్రేషన్ సెంటర్స్ కూడా ప్రపోజ్ చేయాలని లేబర్ డిపార్ట్మెంట్ మరియు ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్కి కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ శ్రీ ఈవీ వేణుగోపాల్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. మరియు అలాగే జాయింట్ డైరెక్టర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ నుంచి ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఆనాస్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పక్కన గల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై స్థానికులు ఫైర్ సిబ్బంది సమాచారం అందించారు. ఆనాస్పూర్ లో విద్యుత్ ఘాతంతో ఇంట్లోని గృహ పరికరాలను మంటలు అంటుకోవడం, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. స్థానికులు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్న విజయలక్ష్మి వెంటనే బయటకు రావడంతో ముప్పు తప్పింది.